హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ @తోటి వెంకటేశ్వర్లు 5382. ఈరోజు ఒక రెసిపీ చూపించబోతున్నానండి. ఏంటంటే మార్నింగ్ హడావుడి లేకుండా మనం కర్రీస్ ఎప్పుడైనా చేసుకోలేదనుకోండి, వెజిటేబుల్ రైస్ వేసుకోవచ్చండి. వెజిటేబుల్ రైస్కి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఇచ్చాను చూడండి. ఆనియన్స్ అండి, పచ్చిమిర్చి, క్యారెట్, ఆలుగడ్డ, టమాటా, పచ్చి బఠానీ, కొంచెం కరివేపాకు అండ్ కొత్తిమీర అండి, దొండకాయ, ఇంకేమైనా ఇంట్లో ఉంటే క్యాప్సికమ్, బీన్స్ అవి కూడా వేసుకోవచ్చండి. ఎందుకంటే వెజిటేబుల్ రైస్ చాలా బాగుంటుంది. కర్రీస్ ఏమన్నా లేకుంటే ఇవన్నీ కూడా నేను ఏమంటే కూరగాయలు తీసుకొచ్చినప్పుడు ఒక్కొక్కటి అట్లా పక్కన పెట్టేస్తాను. అవి లాస్ట్కి మనకి ఇలా కూడా యూజ్ అవుతాయి. చూడండి, ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టాను. ఓకే, గ్యాస్ ఆన్ చేశానండి. కొంచెం గిన్నె వేడి అవ్వనివ్వండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. ఒక 1/2 కేజీ రైస్ అండి, అవి ముందే కడిగి పెట్టాను. 1/2 కేజీ రైస్. ఓకే, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి. కొంచెం జీలకర్రను, నెక్స్ట్ ఆవాలు వేసుకోనండి. అవి చీటపట్టు అంటున్నప్పుడు ఫస్ట్ ఆనియన్స్, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, ఆలు, క్యారెట్, మంటలు ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. టమాటో, కొత్తిమీర ఒకటి లాస్ట్ వేసుకోవాలండి. నెక్స్ట్ పచ్చి బఠానీ, జస్ట్ ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి పచ్చి బఠానీ. కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం పచ్చి వాసన పోయే వరకు కొంచెం కలుపుకోవాలండి. నెక్స్ట్ ఒక్క సెకండ్ మీరు క్యాప్ పెట్టేశారనుకోండి, ఒక సెకండ్ క్యాప్ పెట్టేసుకోండి, మంచిగా అవుతుంది. కొంచెం మగ్గాలండి, కానీ కొంచెం మగ్గితే సరిపోతుంది. ఓకే, చూడండి, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఈజీగా మగ్గుతాయి, కొంచెం సాల్ట్ వేసుకుంటే. మనం ఇప్పుడు రైస్ ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 గ్లాసులు వాటర్ పోస్తాం కదా, కానీ దీనికి 2 గ్లాసులు వాటర్ పోయమంటే గ్లాసున్నర పోయాలి. నేను 1.5 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాస్ కన్నా తక్కువ వాటర్ పోస్తున్నాను. ఓకేనండి, కొంచెం మంటను హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు అది బాయిల్డ్ అవుతుందండి.
చూడండి, ఇప్పుడు ఏం చేయాలంటే వాటర్ మసిలినప్పుడు నాకు చూపెట్టలేదండి. వాటర్ మరుగుతున్నప్పుడు రైస్ వేయాలి. మనం ఎన్ని గడి పెట్టుకున్నాం అన్నీ చూడండి. టేస్టీ టేస్టీ వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. నెక్స్ట్ మనం దీన్ని సర్వ్ చేసుకోవడమేనండి. దీన్ని రైతా కానీ లేకుంటే పిక్లీస్ తోటైనా, లేదనుకుంటే ఆలుగడ్డ కుర్మాతోటైనా తినొచ్చండి. టేస్టీ టేస్టీ వెజిటేబుల్ రైస్. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. కొంచెం మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ తోటే రెడీ అయిపోయింది వెజిటేబుల్ బిర్యానీ. ఓకే, దీన్ని కూడా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. చూడండి, కమ్మని టేస్టీ టేస్టీ వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా అంతే. దీన్ని మనము ప్లేట్లో సర్వ్ చేసుకొని తినడం. Like and share and subscribe my channel. Thank you for watching.